ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఇంకెవరు ఓపెన్ అయిపోయింది. ఓం సాయి శ్రీ సాయి ఓం జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి 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 జయ 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 సాయి. ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి. ఓం సాయి శ్రీ అనంతలక్ష్మి సాయి గారు జయ రైజ్ జయ హ్యాండ్ సాయి. ప్లీజ్. అనంతలక్ష్మి గారు.
అనంతలక్ష్మి గారు. జయ సాయి ఓం సాయి సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ లావణ్య ఉన్నారండి సాయి ఎవరన్నా? ఓం సాయి శ్రీ లావణ్య, సాయి జయ జయ సాయి హ్యాండ్ రైజ్ ఓం చేయరా సాయి ప్లీజ్. శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి 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 శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 శారద గారు స్టార్ట్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం నవీన స్టార్ట్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం సాయి శ్రీ సాయి శ్రీ సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయిరామ్ అంకుల్ మాట్లాడతారా? సాయిరామ్మ, చాలా అద్భుతంగా అందరూ కూడా నామం స్మరిస్తుంటే, ఆ నామజపం చేస్తుంటే ఎంత హాయిగా ఉందమ్మా. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే సాయినామం చేశారో మైమర్చిపోయేట్లా చేశారో అలా కూర్చుంటే ఇదే జపం, ఇదే తపస్సు, ఇదే ధ్యానం, ఇదే మెడిటేషన్, ఇంక వేరే అక్కర్లేదండి. అదే సాయినామంలో ఉన్న గొప్పతనం. అది మనకి అనుభవించేట్లా చేస్తున్నాడు మన తండ్రి అయిన సాయినాథుడు. చాలా అద్భుతంగా బాబా మనకి ఇది ఇచ్చారు. అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పగలనా లేదా అని ఎవ్వరు ఆలోచించద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ సంగీత పోటీలు కాదు,
ఇది కాదు, అందరూ కూడా ఎంత ప్రేమతో భక్తితో చెప్పారు అందరూ కూడా. కాబట్టి దీంట్లో సాయి అని అనడమే మన అదృష్టం. అలాంటిది 2-3 నిమిషాల సేపు సాయినామా నాకు కూడా కలిగే అదృష్టం కలిగింది అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ప్రేమతో భక్తితో పాడారు. చాలా సంతోషం. సుచిత్ర నువ్వు చెప్పమ్మా, కంటిన్యూ చేయి, అనౌన్స్మెంట్ ఇస్తాను. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పేర్లు ఇచ్చిన వాళ్ళు ఆ పేరుతోనే ఇక్కడ లాగిన్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ ఆ పేరుతో లేకపోతే ఎవరిని అన్మ్యూట్ చేయాలో తెలియట్లేదు. వేరు వేరు పేర్లు ఉన్నాయి, మనకి ఇచ్చిన పేర్లేమో వేరు. అందుకని కొంచెం నెక్స్ట్ టైము ఏదైతే పేరు ఇచ్చారో ఆ పేరుతోనే ఇక్కడ లాగిన్ అవ్వండి. అందరికీ కృతజ్ఞతలండి. చక్కగా సాయినామాన్ని ఇంత చక్కగా చేసుకుని ఇంత సమయాన్ని సాయితో మనం అందరం కలిపి చక్కగా ఇది చేసుకున్నాము. అంకుల్ మీరే చెప్పండి ఒకసారి. అందరినీ అన్మ్యూట్ చేస్తున్నానండి. అంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి షేర్ చేసుకోండి. ఫైన్, అది మంచిది. నామం 2వ వారం కాబట్టి ఒకసారి మనం ఎలాగా దీంట్లో ఆనందపడుతున్నాం అని చెప్తే మరి మనకి మరింత ఉత్సాహం కలుగుతుంది. అలాగే రిలీజ్ చేసిన వెంటనే వెంటనే మీ పేర్లు పెట్టండి. బాగా పాడగలనా లేదని కాదు, బాబా ఎదురుకుండా ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా వీడియోలు ఆన్ చేసి ఉంటే అందరూ బాబా స్వరూపుల కిందే కనిపిస్తున్నారు. ఆడ మగ పెద్ద చిన్న ఏం తేడా లేదు, ఇక్కడ అందరూ కూడా బాబా స్వరూపుల కిందే కనిపిస్తున్నారు. కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా చెప్పండి అమ్మా. ఒక్కొక్క మాట చెప్పండి ఇవాళ జరిగినటువంటి దీని మీద. సాయిరామ్, వరుసగా చెప్పండి, ఎవరిని అడగకుండానే గవ్వ అన్మ్యూట్ చేసుకొని సాయిరామ్ సాయిరామ్ చెప్పండి. సాయిరామ్, ఇవాళ ఈ సాయంత్రం నామజపం ఉంది అనుకున్న కాడి నుంచి రాత్రి నుంచి నామజపం జరుగుతూనే ఉంది, పొద్దున్న నుంచి కూడా. అద్భుతమైన విషయం ఏంటంటే పొద్దు నుంచి నామంలోనే ఉన్నాం. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సాయి చెప్తూ అలాగా చాలా బాగుంది, అద్భుతమైన కార్యక్రమం. అందరూ కూడా చాలా భక్తిగా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగుంది, అద్భుతమైన కార్యక్రమం. సాయిరామ్. అమ్మా ఇంకెవరైనా చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. సాయిరామ్ అండి. నాకు బాబా నామం తెలవడం చాలా 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 హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చుని నామం పారాయణ నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. చాలా సంతోషంగా ఉందండి. కృతజ్ఞతలు. అవునమ్మా, శనివారం నాడు 7 to 8:30లో ఫస్ట్ 20 minutes కూడా సచ్చరిత్ర పారాయణ జరుగుతుంది. అది ఒకళ్ళు చదువుతారు, అది మీకు పంపిస్తాం. దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇంట్లో ఏదైనా నేను రెడీ అండి. ఇంట్లోంచి తర్వాత సత్సంగం కూడా ఉంటుందండి. తర్వాత ఓకే, నేను తప్పకుండా జాయిన్ అవుతానండి ప్రతిదానికి. చాలా సంతోషం. అమ్మా ఇంకెవరు చెప్పండి. రాజ్యం గారు పర్వాలేదు, నువ్వు అందుకు రాజ్యం గారు చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నమస్తే అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మొదట గురువారం మా ఇంట్లో కూడా సత్సంగం అయింది. 8:30 దాకా ఆరతులు అన్ని అంతలో అయ్యి ఇంకా భక్తి నీళ్ళంగా అప్పుడు ముందు మర్చిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది, టక్ ఆన్ చేశాను. నరసింహ సరోజ గారు చిన్న ఫంక్షన్ ఉంటే రాలేకపోయానని చెప్పమన్నారు మీకు, నరసింహారావు గారు. అమ్మా సరే తప్పకుండా నెక్స్ట్ వీక్ ఫంక్షన్ ఉంటే రాలేకపోయానని చెప్పమన్నారు. అలాగేనమ్మా. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా చెప్పండి. ధనలక్ష్మి గారు. నామం చెప్పుకుంటుంటే అండి ఇక రాత్రంతా ఆ నామమే ఉంటుంది అనమాట. చాలా సంతోషం. ఇంకెప్పుడు ఆ నామం నోట్లోనే అవుతుంది. ఇలా చెప్పుకోవడం కూడా చాలా బాగుందండి. ఎంత అదృష్టం మనం, బాబా మనకి ఎంత అదృష్టాన్ని కలగజేశారు చూడండి.
పడుకున్నాకనే రామస్మరణ అలాగ వచ్చేస్తుంది. కళ్ళు అంతే మూసుకున్నాకనే రామస్మరణ అలాగే, ఇంకా పడుకుంటే ఇంకా రామస్మరణ అలాగే వచ్చేస్తుంది అనమాట అండి. మనసు ఏది అలవాటు చేస్తే అదే అదే తెలుస్తూ ఉంటుంది. అది అదే నేర్పిస్తాడు మనసు. ఒళ్ళో కూర్చోబెట్టి అక్షరాలు దిద్దించినట్టు నామాన్ని దిద్దిస్తున్నాడు బాబా. అవునండి. అమ్మ నెక్స్ట్ సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అండి. నామజపం చేస్తున్నంతసేపు, నేను చేసినప్పుడు, అందరూ చేస్తున్నప్పుడు వింటుంటే ఎంతో శక్తివంతంగా అనిపించింది. ఇంకా ఆపకుండా అలా నామజపం చేయాలనే అనిపిస్తోందండి. చాలా ధన్యవాదాలండి అందరికీ. ఆర్గనైజర్ బాబా అండి, మనందరం ఆయన స్టూడెంట్స్ అండి, అంతే. ఆర్గనైజ్ చేసేది బాబాయ్, మనం ఏం చేయగలం. సాయిరామ్. అమ్మ ఇంకా చేసినంతసేపు దానిలోనే ఉండాలనిపించిందండి. సాయిరామ్ అండి. చాలా సంతోషం. అందరూ చెప్తే వినాలనిపించింది. చేస్తున్నంతసేపు చాలా బాగుందండి. సుచిత్ర అమ్మ గారికి అందరికి థ్యాంక్స్. బాబాకేనండి అంతా. సీతా మహాలక్ష్మి గారు. సాయిరామ్ అండి. చాలా బాగా జరిగిందండి. చాలా బాగుంది అసలు. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. అమ్మ ఇంకెవరైనా చెప్తారా హాయిగా? అందరూ హాయిగా చెప్పడం కూడా ఎంత హాయిగా చెప్తున్నారు. నామమే కాదు, నామం ఆ ప్రభావం పడి ఆ మాటలు కూడా ఎంత బాగున్నాయో మనసుకి కదా. అంతే, ఆ నామం యొక్క గొప్పతనం అది. ఆ గొప్పతనం బాబాకే. గొప్పతనం బాబాది, అదృష్టం మనది. అంతే, మనం ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు, బాబా ఒక్కడే గొప్పవాడు. అదృష్టవంతులం మనం. అమ్మ ఇంకెవరైనా చెప్తారమ్మా ఇవాళ అనిపించింది? బిఎస్ఎన్ సాయి గారు మాట్లాడతారా? సాయిరామ్. సాయిరామ్ చెప్పండి సార్. సత్యనారాయణ గారు. సార్ ఈ టైం 3 minutes ఉంది కదా, 2 minutes చేసి ఇంకా కొంతమంది ఎక్కువ మంది చెప్పగలుగుతారు కదా నామం అంటారు. అవును, రండి. ఎవరైనా వస్తే అది మనం ఆలోచిద్దాం తప్పకుండా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవరైతే ఇచ్చారో అడ్జస్ట్ చేస్తూ చాలా జాగ్రత్తగా చేయబడింది. ఇప్పుడు సో మెంబర్స్ ఎక్కువ అవుతున్నారు సార్, చెప్పడం తక్కువ అవుతుంది అట్లా అని. ఏం పర్వాలేదు, రత్నాకర్ గారు రావచ్చు, మీరు రావచ్చు, ఇంకెవరైనా ఇప్పుడు చెప్పిన వాళ్ళు ధనలక్ష్మి గారు రావచ్చు, అందరు రావచ్చమ్మా, రావచ్చండి. అంటే సాయి ఏమి గారిని చాలా సార్లు అన్మ్యూట్ చేశానండి, అన్మ్యూట్ చేసుకోలేదు కదా మీరు. మీకు ఆప్షన్ కూడా ఇవాళ వచ్చింది. కొంచెం ఫోన్ దగ్గర ఉంటే అలర్ట్ గా మనకు వస్తుంది అవకాశం. ఎప్పుడో చక్కగా నొక్కేయాలి అప్పుడు, లేదా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు. ఫోన్ దగ్గరనే ఉన్నా సార్, ఫోన్ దగ్గరనే ఉన్నా. ఫోన్ దగ్గర ఉన్నా అది చిక్కించుకోవాలి. గౌకిని బాబా ఒకసారి చిన్న చాక్లెట్ ఇస్తాడు అనమాట, జన్మ పట్టుకోవాలి మనం, లేదా పక్కన పట్టేస్తూ ఉంటారు. నామే చెప్పాలని లేండి, చెప్పే వేరే వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం కలుపుకుంటూ అందులో చెప్పాలి లేదండి. అందరూ చెప్పేటప్పుడు మనం చెప్పుకోవచ్చు. అంతసేపు అప్పుడే మనం పూర్తిగా పాల్గొన్నట్టు అవుతుంది నామస్మరణలో. అప్పుడు ఏమంటుందంటే ఆ టైం ఎప్పుడు వచ్చిందా అని చూస్తాం, కానీ మనం చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళతో పాటు మనం ఫాలో అయిపోతాం. అది కరెక్ట్. చాలా మంచి అవకాశం. ఓకే, ఈ మాట ఏంటంటే మీరు 1 day బిఫోర్ నేమ్స్ ఇచ్చేస్తే, అనౌన్స్మెంట్ ఇవ్వగానే గౌబా నేమ్స్ ఇచ్చేయండి. ఇవాళ చూడండి, అది పరంగానే ఎప్పుడు పెడతారా అని ఎదురు చూశారు ఒక దంపతులు. ఆయన పేరు పార్థసారథి గారు, సీతామహాలక్ష్మి గారు. పెట్టిన వెంటనే ఒక సెకండ్ కూడా టకటకగా పెట్టేశారు అంతే. అందుకని అలా మనం కూడా అలర్ట్గా ఉంటే, దీంట్లో ఇది మాత్రం పెట్టుకోకండి, నేను చేయగలనా. బాబా నామం ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అని మనం ఎంత ప్రేమగా పాడితే అంత రసవత్తరంగా వస్తుందండి. నేను సంగీతంతో పాడానా, లేదా తిప్పి తిప్పి పాడానా, అలా అక్కర్లేదండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి ఇందాక ఎంత ప్రేమ కలిగిందో ఒక్కొక్కళ్ళు. వీళ్ళందరి పేర్లు వరుసగా ఎవరైతే చెప్పారో అందరూ కూడా ప్రేమగా పాడారు, భక్తితో పాడారు. బాబా పరవశించిపోయి ఉంటారు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చక్కగా అందరూ పార్టిసిపేట్ చేశారు. బాగా పాడారు. అక్కడ స్టైల్స్ కాదు ముఖ్యం, మన యొక్క ప్రేమ భక్తి ప్రకటించడమే. కాబట్టి ఇంకొకటి అండి, మధ్యలో వస్తున్నాను, ఇంకొకటి మర్చిపోతాను, అందుకని చెప్తున్నా. చాలా మంది నాకు మెసేజ్లు, ఫోన్లు చేసింది ఏంటంటే, లాస్ట్ వీక్ చేశాం కదా, ఈ వీక్ కూడా పేరు ఇవ్వచ్చా అని అందరూ అడిగింది అదొక్కటే అండి. అలా ఏం లేదండి. బాబాకి ఇప్పుడు మనం ఎప్పుడు నిత్యం చేసుకోవచ్చు కదా. లాస్ట్ వీక్ చేసామని ఈ వీక్ చేయకూడదని ఏం లేదండి. అందరూ చక్కగా ఇవ్వచ్చు ఎవరైనా.
ఇవ్వచ్చు. లేకపోతే ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లాగా 2 నిమిషాలు చెప్పిన పెట్టుకుని ఇంకొంచెం పెంచుకుందాం, 10 నిమిషాలు 20 నిమిషాలు పెంచుకుందాం. దాంట్లో నామం చెప్పడానికి ఏం పర్వాలేదు కదండి. హాయిగా భోజనాలు చేసి కూర్చుంటాం. ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పొద్దున్న పాపం వాళ్ళకి ఇబ్బంది ఏమో, కానీ మనకేం 9 అనగానే అన్నీ ముగించేసుకుంటాం కదా ఇండియాలో ఉన్న వాళ్ళందరం కూడా. దీంట్లో అబ్రాడ్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పాపం ఏమన్నా పొద్దున్న టిఫిన్లు భోజనాల వేళ వాళ్ళ టైం పెట్టి 4 రకాల టైంలు ఉంటాయి కాబట్టి అవుతుంది. కానీ మనకి బాబా 9 గంటల ఇంచుమించు ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తారు. అన్నీ చేసేస్తాం మనం. హాయిగా కూర్చుని కంఫర్ట్గా ఇలా కూర్చోవాలని కూడా లేదు, పద్మాసనం వేసుకోవాలి లేకపోతే వజ్రాసనం వేసుకోవాలి ఏం లేదు. కంఫర్ట్గా కుర్చీలో అయితే కుర్చీలో, మంచం మీద మంచం, మనసు బుద్ధి అన్నీ కూడా బాబాకి సరెండర్ చేసేసామంటే ఆయన హాయిగా మనకి ఎంత ప్రేమగా నిమురుతారో మనకి తెలుస్తుంది. ఇంక అందరు చెప్పారమ్మా, ఇంకెవరైనా చెప్పాలి? ఏమైనా ఉంటే మాట్లాడండి.